ఇన్ఫర్మేషన్ బట్టి ఎగ్జాక్ట్లీ మీరు ఈ లొకేషన్ చూస్తున్నారు. ఇల్లూరు జిల్లా నుంచి ఒక ఫ్యామిలీ వస్తూ ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిన లారీ హిట్ చేసింది. సో ఆ కార్ మొత్తం బాగా హెడ్ ఆన్ కొలిషన్ తోటి లారీ లోపలికి వెళ్ళిపోయింది. సో బాగా థ్రస్ట్ పడడంతో బాడీస్ అన్నీ కూడా బాగా రప్చర్ అయిపోయినాయి. సో ఒక్కొక్క బాడీ తీసేటప్పటికి చాలా చూస్తే మీకు చూడొచ్చు. సో అన్నీ కూడా గుర్తుపట్టలేని విధంగా అన్నీ కూడా పార్ట్స్ డివైడ్ అయిపోయి ఉన్నాయి. ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ వచ్చి అక్కడ కార్ని దాన్ని సెపరేట్ చేశారు అండ్ ఒక్కొక్క బాడీని తీసుకున్నారు. ప్రజెంట్ ఏంటంటే మా ఫస్ట్ స్టెప్ అవన్నీ బాడీస్ అన్నీ కూడా షిఫ్ట్ చేసి అరియా హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తగిన ఇవ్వాలని మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తున్నాము. బట్ ప్రతి యాక్షన్ లీగల్ యాక్షన్ 100% సీరియస్గా తీసుకునేది ఉంటుంది. ఇటువైపు ఎవరిది మిస్టేక్ అనేది కూడా చాలా క్లియర్గా మనకి మీరు సీన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వాళ్ళ మీద 100% యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. నుంచి వచ్చిన ఒక టిప్పర్ లారీ నెల్లూరు సైడ్ నుంచి వచ్చిన ఒక కారును పెరమల దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో ఢీకొనగా కారులో ఉన్నటువంటి 7 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా పూర్తిగా రాంగ్ రూట్లో వచ్చింది. ఆ డ్రైవర్ పరిస్థితి ఏంది? డ్రైవర్ అందరూ చనిపోయారు. టిప్పర్ ఆత్మూరు సైడ్ నుంచి వస్తుంది. దాని అంతా దర్యాప్తులో కంప్లీట్గా తీసుకొస్తాం. ఎలా చనిపోయారన్న విషయాన్ని ఆరా చేస్తున్నారు. ఆమెతో పాటు పరిశీలిస్తున్నారు సంఘటన స్థలాన్ని. సంఘటన అయితే వాళ్ళు వేసుకున్న డ్రస్సులను బట్టి వాళ్ళు గుర్తించే అవకాశం ప్రస్తుతం అయితే మెరలేదు. కొన్ని కళలైతే లేకపోయినాయి, నల్లగా లేదు.